హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. మన ఇంట్లో డైలీ వాడుకునే గ్రోసరీస్ని షాపింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇక నుండి మీరు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఫ్లిప్కార్ట్లో 1 డే డెలివరీ చూపిస్తుంది. సో మీరు ఆర్డర్ చేసుకుంటే నెక్స్ట్ డేనే మన ఇంటికి వచ్చేస్తాయి. మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుని ఇబ్బంది పడటం కన్నా ఇలా ఆర్డర్ చేసుకోవడం అన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఆర్డర్ చేసుకుంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ అన్నీ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆర్డర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం వస్తేనే మనం అమౌంట్ పే చేయాలి. ఏదన్నా మిస్ అయితే కనుక పే చేయాల్సిన అవసరం ఉండదు. ఏవైతే మనకు అన్నది వాళ్ళు ఆర్డర్ చేశారో వాటికి మాత్రం అమౌంట్ తీసుకుంటారు. సో ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి గ్రాసరీస్ అనే ఐకాన్ కనిపిస్తుంది. సో ఆ గ్రాసరీస్ని ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఆల్ కనిపిస్తుంది కదండి, ఆ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఏమన్నా ఐటమ్ కనిపించకపోతే పైన కార్ట్ పక్కన ఉన్న సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకుంటే మీకు అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఇంకొకటి చూపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఎంఆర్పి, ప్రొడక్ట్ ప్రైస్, డెలివరీ, ఫ్రీ డెలివరీ చూపిస్తుంది మనకి. ఇవన్నీ అయిన తర్వాత బిలో 99 రూపీస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి కూడా చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బిలో 99. వాటిలో ఏమన్నా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ప్లేస్ ఆన్ ఆర్డర్ క్లిక్ చేయండి. అయిన తర్వాత మీకు అక్కడ అడ్రస్ చూపిస్తుంది కదా, ఆర్డర్ సమ్మరీ. సో అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే చాలా అడ్రసెస్ ఉన్నాయి, ఒక అడ్రస్ సెలెక్ట్ చేశాను ప్రజెంట్ మేము ఉండేదానికి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తుంది చూడండి, పేమెంట్ అన్నది ఇలా ఉంది. ఏ పేమెంట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ, అమౌంట్ పే చేయాలనుకుంటే అన్నీ ఉంటాయి. సో ముందుగా అదిగోండి సూపర్ మనీ యాప్, తర్వాత గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, డెబిట్ కార్డ్ అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి. కింద క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. సో మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. సో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన తర్వాత ప్లేస్ ఆన్ ఆర్డర్ నొక్కితే అయిపోయినట్టే. సో నెక్స్ట్ డే మీ ఆర్డర్ అనేది మీకు వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాయి. ఆన్లైన్లో మీకు ఈ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ ప్రకారం అన్నీ వచ్చాయో లేవని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే రిసీవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.